బాగి రాథోడ్తో ప్రాబ్లం వచ్చిన తర్వాత పోరాడడం కన్నా ముందే జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా. అసలు ఆ మనోహరి ఏం చేస్తుందో తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత రాథోడ్ బాగి ఇద్దరు కూడా మనోహరి కారులో బయటకు వెళ్తూ ఉంటే తనని సీక్రెట్గా ఆటోలో ఫాలో అవుతూ ఉంటారు. మనోహరి కారు ఒక చోట ఆపి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న రణవీర్ దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు కలిసి ఒక్క కారులో గోల్డ్ షాప్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు బాగి రాథోడ్ ఇద్దరు కూడా ఆటోలో వాళ్ళని గోల్డ్ షాప్ వరకు ఫాలో అవుతారు. ఆ తర్వాత రణవీర్ మనోహరి ఇద్దరు కూడా అక్కడున్న సేట్తో మాట్లాడుతూ ఒక చైన్ చేయాలని చెప్పి చెబుతూ ఉంటారు. ఇక రణవీర్ తన కూతురు దుర్గ ఫోటోని ఆ షాప్ ఓనర్కి చూపిస్తూ తన మెడలో ఉన్న అచ్చం అటువంటి దుర్గమాత లాంటి లాకెట్ ఉన్న చైన్ చేయమని అడుగుతూ ఉంటాడు. ఇక మనోహరి రణవీర్ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి రాథోడ్ ఇద్దరు కూడా ఆ సేట్ దగ్గరికి వస్తారు. వాళ్ళిప్పుడు మిమ్మల్ని ఏమడిగారు అని చెప్పి అంటూ ఉంటే ఆ ఫోటోని బాగి వాళ్ళకి సేట్ చూపిస్తూ ఈ ఫోటోలో ఉన్న చైన్ లాంటిది చేయమని చెప్పారు మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక అది అంజు చిన్నప్పుడే ఫోటో కావడంతో తన ఫోటోని చూసి రాథోడ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఇది అంజు పాప చిన్నప్పటి ఫోటో అని బాగీకి చెబుతూ ఉంటాడు. మరి అంజు అమర్ సొంత కూతురు కాదన్న విషయం బాగీకి తెలిసిపోయి ఉంటుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.